చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి. ఎవరినైనా చూడగానే వీడు ఎర్రిపప్ప అని ఎవరినైనా చూసినప్పుడు అనిపించిందా? అనిపించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది. అన్న వస్తున్నాడు రా. నమస్తే అన్న. పులివెందుల ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు. రావడం ఈ సంవత్సరం మంచి కామెడీ, మంచి పంచులు, మంచి ఫన్నుతో రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా నవ్వుకునే విధంగా ఆయన ఒక ప్రెస్ మీట్ ఉంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి ఒక లెక్క. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించే వారిని వదిలిపెట్టను. ఇక మొదలెడదామా? మీకు పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోయింది. తమ్ముళ్ళు నా విలాసవంతమైన ఫామ్ హౌస్ ఎలా కట్టుకున్నాడు? ఎవడిచ్చాడు కరెంటు? ఎవడిచ్చాడు నీళ్లు? ఎవడేసాడు రోడ్లు? వాళ్ళదంతే. మమ్మల్ని ఎవరేం చేయలేరు. మమ్మల్ని ఎవరో ఏమీ చేయలేరు అంతే. మనల్ని మళ్ళీ 30 ఏళ్ళు అక్కడే కూర్చోబెట్టే విధంగా కూడా ప్రజలు 16 నెలలు నన్ను జైల్లో పెట్టి చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తాను. జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. రెండేసారంటే మిమ్మల్ని బాగా పిండేసాడన్నమాట. మళ్ళీ ఏరుకోలేము. ఇప్పుడు మీకు జేబులు ఉన్నాయి కానీ అందులో డబ్బులు లేవు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. పిచ్చిగా మాట్లాడుతున్నా. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు. 100 కేసులు కొవ్వుతు కానీ 1 గ్రామ్ బ్రెయిన్ లేదు. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటావులండి? మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి. రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. జన్మంటూ ఉంటే మళ్ళీ రికార్డింగ్ డాన్సర్ గానే పుట్టించమని దేవుడిని ప్రార్థిస్తాం. నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర, మరోవైపున ఏది చూసినా స్కామే. పెద్ద మనిషి పెద్దిరెడ్డి కట్టిపడేసుకున్నాడు ఫామ్ హౌస్. చీగ వాళ్ళదు మా మీద, ఈగ వాళ్ళదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది లేని వాళ్ళు బ్రాంతి తాగిపోవచ్చు. ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అది పర్వాలేదు. ఇకనైనా చక్కగా మళ్ళీ రీల్ వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మహా అయితే 3 నెలల లోపల వస్తాయి. 2 నెలల నుంచి ప్లేట్ నిండా ఫుడ్ లేదు, కంటి నిండా నిద్ర లేదు. మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా ఎలా పగడ్బందీగా ఎలా జరిగింది. ప్రజల డబ్బుతో రోడ్లు వేసుకున్నాడు. 2 లక్షల 3 లక్షల నీ ఇష్టం. డబ్బులు ఏమన్నా చెట్టు కాస్తున్నాయి అనుకున్నావా? ఓడిపోయాం, పర్వాలా. ఎకరాల భూములు కబ్జా, అటవీ భూములు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ. పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి రచ్చ చేశారు. సెంటు భూమి. ఇది వ్యాపారం. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇది దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టి 3 నెలల తర్వాత మళ్ళా వస్తుంది. ఈ రోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తారు. చూస్తూ ఊరుకోం. చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి కంగారుపడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కాదండంలా నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. కానీ ఏమైంది? ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. కాంప్లికేటెడ్ గా తయారైంది డాక్టర్. ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు మీకులాగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అనుకునే ఏంటి బాబు అన్న? ఇంకోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అనుకునే 7th క్లాస్ లోనే 8th క్లాస్ టీసీ ఇచ్చి పంపించేసారు స్కూల్. ఏంటి అది గుర్తు చేస్తున్నావా? మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?